స్కానింగ్‌లో ఏమన్నా బేబీ మెడ చుట్టూ కార్డ్ ఉంది అని, లేదంటే బొడ్డు తాడు యేసుకొని ఉందని ఏమన్నా వచ్చిందా? సో, దానికి మీరేమైనా భయపడుతున్నారా? అయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో, నేను మీ డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి. సో, బేబీ మెడ చుట్టూ పేగు లేదంటే బేబీ మెడ చుట్టూ బొడ్డు తాడు పడడం అనేది చాలా చాలా కామన్. ఆల్మోస్ట్ ఒక 20-30% ప్రెగ్నెన్సీస్‌లో ఇది కనిపిస్తుంది. సో, ఇది ఎందుకు జరుగుతుందంటే నార్మల్‌గా బొడ్డు తాడు అన్నది ఒక సైడ్ బేబీకి అటాచ్డ్ అయి ఉంటది. ఇంకొక సైడ్ మాయ లేదంటే ప్లసెంటాకు ఉంటుంది. సో, బేబీ లోపల తిరిగేటప్పుడు అప్పుడప్పుడు ఆ కార్డ్ అన్నది మెడ చుట్టూ పడుతుంది. సో, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? సో, ఇది నార్మల్‌గా బేబీ పొట్టలో ఉన్నప్పుడైతే అస్సలు ఏం ప్రాబ్లమ్ కాజ్ చేయదు. అప్పుడప్పుడు కొంతమంది ఫిఫ్త్ మంత్‌లో, సిక్స్త్ మంత్‌లో కార్డ్ ఉన్నా సరే చాలా టెన్షన్ పడిపోతుంటారు. అసలు ఇది నైన్త్ మంత్‌లో మనకి కనిపించినా సరే దీంట్లో అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో, అప్పుడప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు ఏంటి అంటే ఆ కార్డ్ మీద ఎక్కువ కంప్రెషన్ పడి అంటే బేబీ ఇట్లా ఎక్కువ ముడుచుకుంటుంది. ఫ్లెక్షన్ అంటాం. అట్లా ఎక్కువ ముడుచుకున్నప్పుడు ఆ కార్డ్ అన్నది కొంచెం కంప్రెస్ అయ్యి హార్ట్ బీట్ అన్నది తగ్గొచ్చనమాట. సో, అట్లా అప్పుడప్పుడు తగ్గుతుంది అంటే గూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో, నార్మల్‌గా మీ డెలివరీ అప్పుడు ఎన్ఎస్‌టి లేదంటే సీటీజీ అని ఒక మెషిన్‌ని మధ్య మధ్యలో పెడుతూ ఉంటారు. అంటే లోపల గర్భసంచి కంట్రాక్షన్స్‌కి బేబీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఏమన్నా కంట్రాక్షన్ వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ తగ్గుతుందా లేదా అన్నది కాన్స్టెంట్‌గా మానిటర్ చేస్తూనే ఉంటారు. సో, అలా చేసినప్పుడు ఏమన్నా డ్రాస్టిక్‌గా అంటే చాలా హార్ట్ బీట్ పడిపోతుంది అట్లన్న పక్షంలోనే మనం వెంటనే దాన్ని ఎమర్జెన్సీగా డెలివర్ చేయడమో, లేదంటే సి సెక్షన్‌కెళ్ళడమో లాంటివి చేస్తుంటాము. లేదు అంటే మీ బేబీ మెడ చుట్టూ కార్డ్ ఉన్నా సరే అండ్ కంట్రాక్షన్స్ అంటే మీకు బాగా పెయిన్స్ వస్తున్నప్పుడు ఎన్ఎస్‌టి లేదంటే సీటీజీలో ఏమి మనకి హార్ట్ బీట్ ఏం తగ్గట్లేదు. అంతా సాఫీగానే అవుతుంది అంటే మనం హ్యాపీగా నార్మల్ అయితే ట్రై చేయొచ్చు. జస్ట్ పుట్టిన వెంటనే ఆ కార్డ్‌నన్నది క్లాంప్ చేసుకొని కట్ చేసుకుంటాం అంతే. అందుకని నెక్స్ట్ టైమ్ మీ స్కానింగ్‌లో ఏదన్నా బొడ్డు తాడు మెడ చుట్టూ వచ్చింది. అది అప్పుడప్పుడు సింగిల్ అంటే ఒకటే ఉండొచ్చు. అప్పుడప్పుడు 2 కూడా ఉండొచ్చు. మనకి ఒకటో రెండో లూప్స్ ఉంటే మాత్రం అసలు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ డైరెక్ట్‌గా దానికోసం సి సెక్షన్‌కైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా హ్యాపీగా నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవచ్చు. బట్ డెలివరీ టైంలో అంటే డెలివరీ అయితున్న పక్షంలో ఏమైనా హార్ట్ రేట్స్ అవి డ్రాప్ అవుతున్నాయంటే అప్పుడు ఎంత డ్రాప్ అవుతుంది? అప్పుడు కింద ఎంత దారి తెరుచుకుంది? దాన్ని బట్టి మీ డాక్టర్ అన్నది ఈదర్ తొందరగా డెలివరీ చేయడం కానీ, లేదంటే సి సెక్షన్‌కి గాని తీసుకోవచ్చు. థాంక్ యూ.